హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. 53,950 అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఒక 100 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 54,000 ఇస్ ద బెస్ట్ సపోర్ట్ అండి ఇంట్రాడే చేసే వాళ్ళకి. బట్ ఈ లెవెల్ అట్లీస్ట్ 53,950 వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. స్టాప్ లాస్ చిన్నది అవుతుంది. నిన్నటి రేక్యాప్ చూసారు కదా. ఇప్పుడు రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. రేపటి మార్కెట్ విషయానికి వస్తే 25,920 అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. ఈ లెవెల్ అనేది ఈరోజు ఇదే లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. నిన్న ఈ లెవెల్ అనేది క్రియేట్ చేయలేదు, అంటే నిన్న సపోర్ట్ లేదు. బట్ ఈరోజు ఈ క్యాండిల్ ఫామ్ చేయడం వల్ల ఈ సపోర్ట్ లెవెల్ అనేది క్రియేట్ చేసింది. సో మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక రేపటి విషయానికి వస్తే ఇదే 25,920 అనేది సపోర్ట్ లెవెల్ అండి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్లు దొరకట్లేదు, లోవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే ఈరోజు 25,950 ఈ లెవెల్ అనేది మంచి సపోర్ట్ జోన్గా వర్క్ అయిందండి. ఇది మార్నింగ్ క్రియేట్ చేసిన క్యాండిల్. సో ఇక్కడ సపోర్ట్ అనేది క్రియేట్ చేసింది. మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోయిందండి. ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది ఈరోజు. సో రేపు అనేది కొంచెం ఇది కూడా ఆల్రెడీ దగ్గరకు వచ్చింది, బట్ ఇది టెస్ట్ చేయలేదు. సో 920 లెవెల్కి వచ్చి వెళ్ళిపోయింది. సో రేపు ఈ లెవెల్కి వచ్చినా కొంచెం సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రేపు కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బట్ ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు రేపు, ఎందుకంటే ఇది ఆల్రెడీ టెస్ట్ చేసిన లెవెల్. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,980 అండి ఈ లెవెల్, అంటే 26,000 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా వర్క్ అవుతుంది. ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఇది నిఫ్టీ అనాలిసిస్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే రీక్యాప్లో చూసారు కదా. ఈ లెవెల్ అనేది నిన్న చెప్పాము. ఈ లెవెల్ అంటే స్టాప్ లాస్ పెద్దది అవుతుంది, ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అన్నాము. అదే లెవెల్ నుంచి ఫస్ట్ క్యాండిల్లోనే 1:2 అనేది టార్గెట్ హిట్ అయిందండి. బట్ నాకైతే ఎంట్రీ దొరకలేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది మార్కెట్. బట్ సెకండ్ టైం కూడా వచ్చింది, బట్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఇది సెకండ్ టైం వచ్చింది. ఇక రేపటి విషయానికి వస్తే ఈ లెవెల్ అనేది చాలాసార్లు టెస్ట్ చేసిందండి. సో ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. సో ఒకవేళ బ్రేక్ అయితే 53,500 400 ఈ లెవెల్ కోసం వెయిట్ చేయండి. 53,400 అనేది మన సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. ఇది ఇంట్రాడే చేసే వాళ్ళకి. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి చూద్దాం ఒకసారి. నిన్న స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఈ లెవెల్ చెప్పామండి, ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ మూవ్ ఉంటుంది అని. మార్కెట్ వచ్చింది, పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. బట్ ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది కాబట్టి ఇది ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే సెకండ్ టైం కొద్దిగా మూమెంట్ ఇస్తుంది. అండ్ థర్డ్ టైం అది బ్రేక్ చేసింది. ఇక రేపటి విషయానికి వస్తే సపోర్ట్ అనేది చాలా లాంగ్లో ఉంది అండి. 53,400 ఆ లెవెల్ 500 లెవెల్లోనే సపోర్ట్ దొరుకుతుంది. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే రెసిస్టెన్స్ అనేది లేదండి, ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది ఈ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ని. సో మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం బై చేయడానికి ట్రై చేయండి. ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది అండి మన అనాలిసిస్. మన అనాలిసిస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.